మలయాళ సినిమాలంటేనే కొత్తదనానికి పెద్దపీట వేస్తాయి. ఇంకా ఈ నెలలో 3 మలయాళ సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో మమ్ముట్టి నటించిన బ్రహ్మయుగం సినిమా సూపర్ హిట్ అయింది. అలాగే ప్రేమల సినిమా కూడా ఇక్కడ సూపర్ హిట్ అయింది. అలాగే వీటితో పాటు మరొక సినిమా రిలీజ్ అయింది, అదే మంజు మెలిస్ బాయ్స్. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథ విషయానికి వస్తే తమిళనాడులోని కొడైకెనాల్లోని గుణగోళ వద్ద జరిగిన ఒక విషాదాన్ని ఎదుర్కొన్న కొచ్చికి చెందిన మంజుమలికి చెందిన 11 మంది స్నేహితుల కథే ఈ సినిమా స్టోరీ. 2006 సంవత్సరంలో జరిగిన రియల్ స్టోరీని సినిమా రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే కొచ్చికి చెందిన మంజుమలి అనే ప్రాంతానికి చెందిన 11 మంది స్నేహితులు కొడైకెనాల్ ట్రిప్కి వెళ్తారు. అక్కడ వారికి ఎలాంటి పరిమాణాలు ఎదురయ్యాయి, ఆ తర్వాత ఏం జరిగింది, వారంతా క్షేమంగా తిరిగి వచ్చారా లేదన్నది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఎలాగుందంటే సినిమా ప్రారంభంలో వచ్చే సీన్స్ పెద్దగా ఆకట్టుకోవు. ఆ తర్వాత కథలోకి తీసుకువెళ్ళడానికి కూడా బాగా సమయం తీసుకున్నాడు దర్శకుడు. అందుకే కొంచెం సాగతీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంకెప్పుడైతే ఈ గ్యాంగ్ అంతా కలిసి కొడైకెనాల్ ట్రిప్ బయలుదేరతారో అప్పుడు సినిమా వేగం బాగా పుంజుకుంటుంది. ఆ తర్వాత గుణ కేవ్స్ చూసేందుకు లోపలికి వెళ్ళినప్పుడు సుభాష్ అందులో పడడంతో కథ ఒక్కసారిగా టర్న్ అయిపోతుంది. అప్పటి వరకు సరదాగా సాగిన సినిమా ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందని టెన్షన్ పడతారు ప్రేక్షకులు. సినిమా మొదటి 20 నిమిషాలు ప్రేక్షకులు చూపిన ప్రతి విషయానికి క్లైమాక్స్ లింక్ చేస్తూ డైరెక్టర్ చేసిన మ్యాజిక్ చాలా బాగుంది. అలాగే చిన్ననాటి విషయాన్ని ప్రస్తుతానికి లింక్ చేస్తూ చేసిన స్క్రీన్ ప్లే మ్యాజిక్ సినిమా నిలబెట్టిందని చెప్పాలి. అలాగే మంచి సర్వైవల్ థ్రిల్లర్ గా మంజుమేలి బాయ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇంకా నటుల విషయానికి వస్తే మెయిన్ పాత్ర అయిన సుభాష్ గా శ్రీనాథ్ బాసి అద్భుతమైన నటన కనబర్చాడు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో స్క్రీన్ మీద అతన్ని చూస్తూ ప్రేక్షకులు కూడా అదే స్థాయిలో బాధపడతారంటే అతడి నటన ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఇంకా కుట్టన్ పాత్రలో సౌబిన్ సాహిర్ సరిగ్గా సరిపాడు. ఇంకా ఖైదీ ఫేమ్ జార్జి మెరైన్ అలాగే మరికొందరు తమిళ నటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు ఆకట్టుకులు నటించారు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ కూడా బాగా నటించారు ఈ సినిమాలో. ఇంకా టెక్నికల్ టీం విషయానికి వస్తే సైజు ఖాలిద్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్ అయింది. సుశీల్ శ్యామ్ అందించిన సంగీతం కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే కథ, నటీనటుల పర్ఫార్మెన్స్, బలహీనతల గురించి మాట్లాడుకుంటే కొంచెం సాగదీతగా ఉంటుంది. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే బెస్ట్ సర్వైవల్ థ్రిల్లర్ గా ఈ సినిమా నిలిచిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.